సో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మెటాస్ప్లైటబుల్ 2 అనేది మీకు ఆల్రెడీ విన్నర్ ఫైల్ లో అయితే వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ బటన్ మీద క్లిక్ చేశాక మీకు ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది మెటాస్ప్లైటబుల్ 2 లినిక్స్ యొక్క సర్వర్. ఓకేనా? జస్ట్ మీరు అది ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత జస్ట్ రీఫ్రెష్, జస్ట్ మెటాస్ప్లైటబుల్ 2 లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ VMware ఫైల్ అయితే ఉంది కదా, సో దీని మీద డబుల్ ట్యాప్ అయితే చేయండి. వన్స్ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మీకు మెటాస్ప్లైటబుల్ 2 లినిక్స్ అని వచ్చిందా, దీనికి ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ NAT లో ఉంటుంది. జస్ట్ ఆ NAT తీసి బ్రిడ్జ్ లో పెట్టేసి ఓకే అయితే క్లిక్ చేయండి. సార్ దీనికి నాకు ఒక డౌట్, 512 MB ఉంది, కనీసం 1 GB కూడా లేదు కదా సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మెమరీ అసలు ఈ సర్వర్ కి 1 GB అంటే ఓ మస్తు, మనకి 16 GB అట్లానో అట్లా. 512 MB అనేది మినిమం 8 GB ఉన్నంత ఇది దీనికి, ఎందుకంటే దీన్ని చేసే పని ఏమి ఉండదు కాబట్టి. జస్ట్ పవర్ ఆన్ అనేది ఇవ్వండి. ఇక్కడ ద విర్చువల్ మిషన్ మైట్ హ్యావ్ మూవ్డ్ ఆర్ కాపీడ్ అని ఉంటుంది. ఐ మూవ్డ్ ఇట్ అని కొట్టినా పర్లేదు, బట్ ఐ కాపీడ్ ఇట్ అని కొట్టండి. ఐ మూవ్డ్ ఇట్ అని కొడితే ఏంటంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మీ లొకేషన్ ఫైల్ పాత్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అంటే ముందుగా గమనించిన ఏవైతే విర్చువల్ మిషన్ ముందుగా ఒక పాత్ సెలెక్ట్ చేసుకుని ఉంటుంది, బట్ ఆ పాత్ దానికి అర్థం కాలేదనుకో అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. జస్ట్ ఐ కాపీడ్ ఇట్ అనే దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో స్టార్టింగ్ అప్ మీద అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే మహా అంటే 512 MB స్టోరేజ్ పోతుంది. ఓకేనా? సో అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయితే అవుతుంది. కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి. సో ఇన్స్టాలింగ్ అవుతుంది. ఇది సర్వర్ అనమాట, మెటాస్ప్లైటబుల్ 2 వర్నరబుల్ సర్వర్. ఓకేనా? సో ఇట్ విల్ టేక్ టైం. సో మెటాస్ప్లైట్ లాగిన్ ఐడి అడుగుతుంది. సింపుల్ గా MSF admin అని చెప్పి టైప్ చేయండి. పాస్వర్డ్ కూడా MSF admin. ఓకేనా? సో ఇదండి. అంటే మీకు ఎలా తెలుస్తారు MSF admin? ఇప్పుడు కాల్ లినక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూజర్ నేమ్ కాలి, పాస్వర్డ్ కాలి. అలాగే ఈ మెటాస్ప్లైటబుల్ కూడా డిఫాల్ట్ పాస్వర్డ్స్ యూజర్ నేమ్ ఏంటి అంటే MSF admin. సో వన్స్ ఇలా సర్వర్ అయితే మనకు క్రియేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే IF కాన్ఫిగ్ అని అయితే సెర్చ్ చేస్తాను. 1 minute అయితే వెయిట్ చేయండి, మీకు ఫుల్ స్క్రీన్ చేసి అయితే చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఎంటర్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తాను. సో నువ్వు చూసుకోవచ్చు ఇక్కడ అడ్రస్ కూడా 172.20.10.5 అయితే నాకు అడ్రస్ అయితే వచ్చింది. అది కూడా ఏంటి ఐనెట్ అడ్రస్. సో ఇట్లా మనం దీన్ని అయితే వాడుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం మెటాస్ప్లైటబుల్ లినక్స్ వర్నరబుల్ మిషన్ అయితే ఆడుకోవచ్చు. అర్థమైందా? ఓకే, జస్ట్ పవర్ ఆఫ్ మీద అయితే క్లిక్ చేయండి, పవర్ ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా మెటాస్ప్లైటబుల్ 2 వర్నరబుల్ మిషన్ అయితే మీరు సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు.